పానీపూరి వాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చాలా హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. వాటికి కావాల్సిన ప్రాసెస్ చూసుకుందాము. ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూసుకుందాము. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా. నేను ఒక 5 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను. ఒక 4 to 5 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క. ఇది మనకు బయట మసాలా దొరుకుతుందండి, పానీపూరి మసాలా అని దొరుకుతుంది. ఇది చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. ఇది బ్లాక్ సాల్ట్ అండి. బ్లాక్ సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అజినోమోటో వేస్తే చాలా బాగుంటుంది, కానీ మనకు హెల్త్కి అంత బాగోదు కదండి. నేను అవాయిడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి. బయట అయితే మనకు అజినోమోటో వేస్తారు. ఇలా శుభ్రం చేసి పుదీనా ఆకులు ఒకటి మంచిగా అంతా తుంచి ఆకులన్నీ శుభ్రం చేసుకొని మిక్సీలో వేసేసి, కొత్తిమీర కూడా ఇప్పుడు శుభ్రం చేసి కట్ చేసి తీసుకొని వచ్చానండి. చూడండి, ఇలా అన్నీ శుభ్రం చేసి కట్ చేసి ఇలా తీసుకొచ్చి మిక్సీలో వేసేసుకుందాము. చూసారా, ఇప్పుడు చిన్న అల్లం ముక్క ఒకటి ఇలా తరిగి పెట్టాను, అది కూడా వేసేసుకుందాం. ఒక 4 to 5 పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. సరిపోతాయండి. మరీ ఎక్కువ వేస్తే కూడా చాలా స్పైస్ అయితే మనం తినలేము. ఆల్రెడీ మనకు మసాలా ఉంటుంది కదా బఠానీ. ఒక 4 to 5 సరిపోతాయి అన్నట్టు మనకు మిర్చి అనేది. ఎక్కువ స్పైస్ అయితే కూడా మనం తినలేమన్నట్టు, బాగా స్పైస్ అయిపోతే. 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. మనం బ్లాక్ సాల్టే వేసుకోవాలండి, అయితేనే మనకు పానీపూరి టేస్ట్ అనేది వస్తుంది అన్నట్టు. బయట వాటర్ ఎలా టేస్ట్ ఉంటాయో అలా వస్తుంది. మనం నార్మల్ సాల్ట్ వేస్తే అంత టేస్ట్ రాదండి. 1 టీ స్పూన్ చాట్ మసాలా, పానీపూరి మసాలా కూడా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకొచ్చుకుంటున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టాను. జ్యూసర్ జార్లో వేసుకొని ఇలా జల్లించుకుందాం. అలా వేసుకున్నా వస్తుంది, కానీ నేను జల్లించుకుంటున్నానండి. అంటే కొంతమంది ఇష్టపడరు కదా, మా పిల్లలు ఇష్టపడరండి అలానే తింటే. నేను అందుకే అదంతా పైనుండి తీసేస్తున్నాను. రసం వేసేసుకొని, పచ్చివే కదా, అలా వేసినా కూడా బాగానే ఉంటుంది, కానీ నేను తీసేస్తున్నాను. చూడండి, ఇలా అంతా తీసేసి మనకు జ్యూస్ రెడీ అయిపోయింది కదా. ఇంతకుముందు నేను చింతపండు నానబెట్టానండి, దీనికి సరిపడా ఒక 15 to 20 minutes నానబెట్టాను. దాన్ని మనం మంచిగా ఇలా గుజ్జులాగా చేసుకొని చింతపండు రసం తీసుకుందాము. చూడండి, ఇలా ఇది ఒక 15 minutes నేను నానబెట్టి పక్కన పెట్టేశాను. దీన్ని మంచిగా ఇలా రసంలాగా చేసేసుకొని వేసేసుకుందాం. ఇంత సరిపోతుందండి, జస్ట్ ఒక కొంచెం తీసుకోవాలి. చూద్దాం ఇప్పుడు మనకు అన్నీ సరిపోయాయా లేదా. సాల్ట్ సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకుందాం, కానీ నాకు అన్నీ సరిపోయాయండి. నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇంతే అండి పానీపూరి వాటర్. ఇంట్లోనే హైజీనిక్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను బఠానీ కూడా మసాలా కూడా మీకు వీడియో క్లిప్ పెడతానండి, వీడియో చేసి పెడతాను వేరే వీడియోలో. చూడండి, నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతే అండి పానీపూరి వాటర్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.